విధులు నిర్వహించని గ్రామ వీఆర్ఓ ఫేక్ సర్టిఫికెట్ మంజూరు చేయడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా చందలపాడు మండలం మునగాలపల్లి గ్రామంలో గతంలో కోటేశ్వరరావు వీఆర్ఓగా పనిచేశారు. గ్రామానికి చెందిన గోపి అనే వ్యక్తి తన ఇంటికి ప్రొసీషన్ సర్టిఫికెట్ కోసం వీఆర్ఓ కోటేశ్వరరావును కన్సల్ట్ అయ్యారు. గతంలో వీఆర్ఓగా పనిచేసిన కోటేశ్వరరావు 5,000 లంచం ఇస్తే ప్రొసీషన్ సర్టిఫికెట్ ఇస్తానని డిమాండ్ చేశారు. అంతకుముందే వీఆర్ఓ అవినీతిపై తహసీల్దార్కు ఫిర్యాదు అందడంతో అతన్ని హోల్డ్లో పెట్టి ఇక కొత్త వీఆర్ఓను అపాయింట్మెంట్ చేశారు. నా పేరు అరిగెల గోపి అండి. మాది ఎన్టీఆర్ జిల్లా చంద్రలపాడు మండలం మునగాలపల్లి గ్రామం. మా గ్రామ సచివాలయం వచ్చేసి ముప్పాల గ్రామంలో సచివాలయం 2గా ఉందండి. మాకు మునగాలపల్లి గ్రామంలో ఇల్లు స్థలం సొంతంగా ఈ మధ్యకాలమే నిర్మించుకున్నామండి. అయితే ఆ ఇంటికి స్థలానికి సంబంధించి ఒక పొజిషన్ సర్టిఫికేట్ కావాలని అందరం అంటుంటే మేము గ్రామ సచివాలయానికి వెళ్ళామండి. వెళ్తే అక్కడ గ్రామ సచివాలయంలో కానీ ఎంఆర్ఓ ఆఫీసులో కానీ పేరు వచ్చేసి మునగాలపల్లి వీఆర్ఓ వచ్చేసి కటారపు కోటేశ్వరరావు అని ఉందండి. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ నెంబర్కి మేము కాల్ చేసామండి. కాల్ చేస్తే ఆయన నేనేనండి మీ వీఆర్ఓ, పొజిషన్ సర్టిఫికేట్ కావాలంటే మీరు ఏటూరు గ్రామం రండి, ఏటూరు గ్రామం వస్తే మీకు పొజిషన్ సర్టిఫికేట్ ఇస్తాను నేను అని చెప్తే అక్కడికి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి కొంత మొత్తంలో నగదు కూడా జమ చేసామండి. జమ చేసి ఆయన దగ్గర పొజిషన్ సర్టిఫికేట్ స్టాంపు సైన్ చేయించుకొని వచ్చామండి. ఎంత ఇచ్చారండి? డబ్బులు 5,000 రూపాయలు ఇచ్చామండి. ఆయనకి 5,000 ఇస్తేనే నేను సంతకం పెడతాను, లేకపోతే పెట్టను అని చెప్పేసి అన్నారండి. సరే అని చెప్పేసి కొంచెం చూసి తీసుకోండి సార్, మేము కొంచెం పేదవాళ్ళం, చూసి తీసుకోమంటే లేదండి ఆ ఇంటికి వచ్చి కొలతలు అవన్నీ వేయాలంటే చాలా ఖర్చు అవుతుంది, దాదాపు సుమారుగా 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది, ఇవన్నీ కాకుండా మీకు తక్కువలో చేసి పెడుతున్నాను నేను అంటే ఇంకా 5,000 రూపాయలు ఇచ్చి మేము సంతకం చేయించుకొని వచ్చామండి. ఇంకా అది అయిపోయిన తర్వాత మేము కొద్ది రోజులకి ఒక బ్యాంకులో కొంచెం పర్సనల్ లోన్ నిమిత్తం వెళ్ళామండి. ఒక బ్యాంకుకి వెళ్తే వాళ్ళు మా ఇంటికి వెరిఫికేషన్కి వచ్చారండి. బ్యాంకు వాళ్ళు అంటే మీకు ఏమేమి ఉన్నాయి, మీకు ఆస్తులు ఏమున్నాయి, పొలాలు ఏమున్నాయి అని చెప్పేసి వెరిఫికేషన్కి వచ్చారు. మేము ఈ మధ్యకాలం ఇంటికి పొజిషన్ సర్టిఫికేట్ కూడా తీసుకున్నాం కాబట్టి అది బ్యాంకు వాళ్ళకి చూపించామండి, మాకు ఇల్లు ఉందని చెప్పేసి చెప్తే వాళ్ళు ఆ వెరిఫికేషన్ నిమిత్తం గ్రామ సచివాలయం 2కి ముప్పాలు వెళ్ళారండి. వెళ్తే అక్కడ వీఆర్ఓ ఈయన కాదని నిర్ధారణ అయిందండి. ఎందుకు అయింది అంటే తెలియదండి, ఆయన విధుల్లో లేరు అని చెప్పేసి వాళ్ళకి చెప్పారంట. చెప్తే వాళ్ళు బ్యాంకు వాళ్ళు వెంటనే నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఇట్లా జరిగింది, మీకు ఉన్న పొజిషన్ సర్టిఫికేట్ ఫేక్ అని చెప్పేసి చెప్తే నేను వెంటనే షాక్కు గురయ్యానండి. గురయ్యి